ఏం పని చేస్తున్నావు చెప్పి డాడీ? ఎంతమంది పిల్లలు మీ డాడీకి? ముగ్గురు. ఏం చేస్తాం మిగతా వాళ్ళు? సరే, ఇప్పుడు ఏం తిన్నావు ఉదయాన్నే? అన్నంతో ఏం కూర? ఎప్పుడుది? ఎక్కడిది చికెను? రాత్రిదా? నిన్నేం తిన్నావు? నిన్న అన్నం. రోజు ఉదయం అన్నం తింటావా? ఏం తింటావు? ఏం టిఫిను? ఎన్ని తింటావు? ఓకే. తర్వాత మధ్యాహ్నం ఇది బాగానే ఉంటుందా? ఏం ఏం భోజనం పెడతారు ఇక్కడ చెప్పరా? పప్పు, బెండకాయ పులుసు, పులిహోర, టమాటా పచ్చడి. ఇది మధ్యాహ్న భోజనం. ఓకే. రాత్రికి ఏం తింటావు? ఏం తింటావు కూర? అది పప్పుచారు తింటే కూర మరి ఉండదు అంతేనా? కూర ఉంటే పప్పుచారు ఉండదా? ఎంత నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 11. ఇంకా పెరగాలరా. నీ వెయిట్ బరువు ఎంత? 29. 11 years. హైట్ ఎంత? 129. బరువు పెరగాలి. చదువు ఇంపార్టెంటే, ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. అవునా కదా? నువ్వు చదువుకోవాలి, పెద్ద పెద్ద బుక్స్ చదవాలి. అవునా కదా? మళ్ళీ కుటుంబాన్ని ఎత్తుకోవాలి. అవునా కదా? శరీరం ఎలా ఉండాలి? బలంగా ఉన్నట్టు ఏం చేయాలి? మంచి భోజనం తినాలి. అంతే కదా? తిండి కలిగితే కండ కలదు. ఎవరు చెప్పారు? తిండి కలిగితే కండ కలదని? గురజాడ అప్పారావు గారు చెప్పారు. అవునా కదా? చదువు ఇంపార్టెంట్, మంచి భోజనం కూడా ఇంపార్టెంట్. అవునా కదా? పెద్ద జబ్బులు వచ్చేస్తాయి. నువ్వు పెద్దవాడి ఉద్యోగం చేయాలి, లేదా వ్యాపారం చేయాలి. అవునా? మళ్ళీ పెళ్ళి, పిల్లలు, అంతవరకు ఉండాలి కదరా. అవునా కదా? బలం ఉండాలి శరీరంలో. అవునా కదా? మంచి భోజనం తిను. చాక్లెట్లు, చిప్స్ కాదు. జామకాయ, క్యారెట్, కీర రోడ్డు మీద దొరుకుతాయి. ఉసిరికాయ. అవునా కదా? అవి కొనుక్కొని తిను, చిప్స్ కాదు. అంబలి. బాగా తినమ్మా. బాయ్.